బైక్పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి. బీ కేర్ఫుల్, బీ సేఫ్. చేతులు జోడించి చెప్తున్నాను, నెగ్లెక్ట్ చేయకండి ప్లీజ్. హాయ్, హలో, నమస్తే, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ముందు ఈరోజు గురువారం రోజు ఎర్నింగ్స్ ఎంత అయితే చూద్దాము. ఇప్పుడు టైం వచ్చేసి 5:40 అవుతుంది. టైము 6 లోపు లాగిన్ అయిపోతా. 6:15 లోపు లాగిన్ అయిపోతాం. మరీ 6కి ఏం పడవు ఆర్డర్స్. ఈరోజు గురువారం ఎర్నింగ్స్ ఎంత అయితే అయ్యిందో చూద్దాం. ఓకే, లెట్స్ గో. సెల్ఫీ అడిగినప్పుడు డ్రెస్ కోడ్ కంపల్సరీ స్కాన్ చేసుకొని కరెక్ట్ 6కి లాగిన్ అయినా, అంటే 5:58కి లాగిన్ అయినా. మొత్తం పొగ మంచిగా ఉంది అంతా. ఫస్ట్ ఆర్డర్ పడ్డది, అన్ని పూజ ఐటమ్సే పడ్డాయి మొత్తం. చలి మాత్రం సావ కొడుతుంది. అబ్బాబాబా, ఏమన్నా మంచా, ఇదంతా పొగ మంచే. ఇప్పటిదాకా రోడ్డే కనబడలేదు, ఓన్లీ లైట్లు తప్ప. ఫస్ట్ ఆర్డరే క్యాష్ ఆన్ డెలివరీ పడ్డది. సెకండ్ ఆర్డరు, థర్డ్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన. చలి అయితే ఇంకా సంపుతుంది. మార్నింగ్ టైంలోనే దూరం పడాలి, ఈవినింగ్ టైంలో మధ్యాహ్నం టైంలో మాత్రం దగ్గర పడాలి. ఎందుకంటే మధ్యాహ్నం ఆర్డర్ అమౌంట్ రాదు కాబట్టి. సేమ్ అపార్ట్మెంట్లే కానీ ఫస్ట్ ఏ బ్లాక్లో పడ్డది, తర్వాత బి బ్లాక్లో పడ్డది. ఏ బ్లాక్ 9:30 10 లోపే 6 7 అయిపోవాలి ఆర్డర్స్. అట్లయితేనే బెటర్, లేకపోతే రైడర్స్ ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఆర్డర్స్ పడవు అంతగానో. 4th ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన ఇప్పుడే. చలి ఇంకా తగ్గుతలేదు, సాగు కొడుతుంది. జనవరి సీజన్ కదా, ఇంకా నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది. ఇంకా కస్టమరు టీ తాగేసి వెళ్ళి బాబు అన్నది. ఇంకా సరే అమ్మ చెప్పింది కానీ నేను కూడా సరే అమ్మ అని చెప్పిన. ఈ కస్టమర్ వాళ్ళు టిప్పే 100 రూపాయలు వేసారు. అప్పుడప్పుడు అట్లా మంచోళ్ళు కూడా ఉంటారు. 8th ఆర్డర్ ఇది. ఈ అపార్ట్మెంట్ లొకేషన్ బాగుంటుంది, చూపిస్తుంది చూడండి. ఇది ఓన్లీ లోపల ఏబీసీ అని 3 బ్లాకులు ఉంటాయి. ఇది ఓన్లీ లోపల వరకు, బయట ఇంకా వేరే ఉంటాయి. ఇది లోపల ఇదంతా. ఈ ఆకులు మంచిగా అనిపిస్తాయి. ఈ ఆకులు చూడండి ఎట్లున్నాయి, అన్నీ బాగుంటాయి. వాల్స్కి సీనరీ ఫోటోలు. మస్తు ఉంది కదా, సూపర్గా ఉంది కదా, బాగుంటుంది లోపల. ఇంకా ఇదిగోండి లోపల, బయటవే అది లోపల. క్రిస్మస్ ట్రీస్, ఈ ట్రీస్. 9th ఆర్డర్ ఇది. మళ్ళీ అమౌంట్ వస్తే ఎక్కువ వస్తే, ఎక్కువ అని కాదు కానీ అమౌంట్ పెరిగితే నైట్ 9 తర్వాత పెరుగుతుంది. ఎంతకైనా కానీ మార్నింగ్ 6 o'clock నుంచి చేస్తేనే అవుతుంది. మార్నింగ్ 9 o'clock కానీ 10 o'clock కానీ వచ్చి చేస్తే వేస్ట్ అంత. బైక్ను స్పీడ్గా రైడ్ చేయొద్దు, ఎందుకంటే రోడ్ను బట్టే స్పీడ్ పోవాలి. వాడిచ్చే 30-40 రూపాయల కోసము అన్నీ సాహసాలు చేయకూడదు, ఎందుకంటే బైక్ కూడా చూసుకోవాలి. 12th ఆర్డర్ ఇప్పుడే ఇచ్చేసి వచ్చిన, ఇంకా అయిపోయింది. ఇంకా 11:30 అవుతుంది కదా, ఆర్డర్ అంటే తక్కువ వస్తుంది. ఇంకా మధ్యాహ్నము ఆర్డర్లో పడతలేవు. ఇంటికి వెళ్దామంటే ఇల్లు దూరము, ఇక్కడ నుంచి 9 kilometers వెళ్ళాలి. 9 kilometers వెళ్ళి మళ్ళీ రాను పోను అంటే 18 kilometers. ఎందుకనే మధ్యాహ్నమే కదా, 2-3 hours, ఒక 4 hours అట్లే చేస్తే అయిపోతుంది కదా అనుకొని చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఆర్డర్ అమౌంట్ అస్సలు వస్తలేదు. అంటే 100 రూపాయలు వచ్చే దగ్గర 70 రూపాయలు వస్తున్నాయి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 రూపాయలు రావు కానీ 30 రూపాయలు వచ్చే దగ్గర, 60 రూపాయలు వచ్చే దగ్గర 40 రూపాయలు వస్తున్నాయి. 18th ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. సైట్ మీదకి పోయేదంటే పోతుండొచ్చు, నేను చూద్దాం. ఇంకా ఇంతటితో ముగిస్తున్నా. 18 ఆర్డర్స్ అయినాయి. వేరే కొంచెం ఒక సైట్ నడుస్తుంది, సైట్ మీదకి వెళ్తున్నా. అక్కడ నుంచి ఫోన్ రావడం కాదు, నేనే వెళ్ళి చూసుకోవాలి కాబట్టి ఇంతటితోనే ఇది ఆపేస్తున్నా. నా పని నడుస్తుండే ఒక దగ్గర సైటు, అందుకనే ఆ పని మీదకి పోవాల్సి వచ్చింది. చూసుకోవాలి కదా దానికోసమని మధ్యలో ఆపేసి పోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఎర్నింగ్స్ ఎంతైనా స్క్రీన్ రికార్డ్ మీద చూపిస్తా. ఈరోజు ఎర్నింగ్స్ పేఅవుట్లోకి వెళ్తే 18 తర్వాత ఇంకొకటి చేసిన, 19 ఆర్డర్స్ చేసిన.
అయితే ఇది ఎర్నింగ్స్ ఫర్ అవర్కి 98 రూపీస్, లాగిన్ అవర్స్ వచ్చేసి 10.1 లాగిన్ అవర్స్, 19 ఆర్డర్స్, 43.6 డిస్టెన్షన్ ట్రిప్, అది కిలోమీటర్. ఓకే, ఇది టుడే ఎర్నింగ్స్ వచ్చేసి మొత్తము అన్ని ఇన్సెంటివ్తో అన్నీ కలుపుకొని 995 995 రూపాయలు. నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్ ఎంత అంటే 740 రూపీస్. అయితే కస్టమర్ టిప్ 70 రూపాయలు, ఆఫర్స్ అదే ఇన్సెంటివ్ వచ్చేసి 185. ఈ కస్టమర్ టిప్ ఈ 185 రెండు కలిపితే ఈ 740లా 995 రూపీస్ మొత్తం నేను చేసింది. అయితే 18th ఆర్డర్ తర్వాత ఒక ఆర్డర్కు తీసుకొని నేను వేలనే పడ్డది, తీసుకొని వెళ్ళిపోయినా. దాంతో 19 ఆర్డర్స్ అయినాయి.